ఈ వీడియో చూపిస్తూ ధర్నాలు నిలబడ్డా ఆయన చూశారు. ఈ వీడియో చూపిస్తూ కొట్టినాను గంట సేపు పోలీసులు. నీకేమవసరం రా, నీకు గుట్ట భూమి లేదు, నీకేమవసరం రా దీంతో నేను చెప్పేసి. ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నేను యూరియా కొరకు పోయినా అని చెప్పలేదు, యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు, మా ఊరోళ్ళందరూ బాధపడుతున్నారు, నేను వాళ్ళ మద్దతుకు నిలబడ్డా అని చెప్పిన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది చూపించుకుంటేనే కొట్టినారు అని చెప్తా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీస్ అధికారులు నానా తంటాలు పెడుతున్నారు, జిల్లా పోలీస్ అధికారితో సహా. ఇక్కడ మేము వస్తున్నాం, టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుంది అనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు, అది యూరియా కేసు కాదు. అవును, ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలనుందా పోలీసులు? జిల్లా ఎస్పీ గారు ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా? కొట్టుకున్న కేసైనా తిట్టుకున్న కేసైనా కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు. పోలీస్ అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా, మీకు నియమావళి ఉంది కదా, దాని ప్రకారం కదా పనిచేయాలి. ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకుని పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాఠీలతో కొట్టి హింసించే అధికారం మీకు ఇక్కడిది. ఎట్లా సమర్థించుకుంటున్నారు? జిల్లా అధికారిగా, ఒక ఐపీఎస్ అధికారిగా ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? దేనికి పెడుతున్నారు? మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో మీ పోలీసులే పెడుతున్నారు జిల్లా అంతటా. తప్పించుకోవడానికి ఇది మార్గం కాదు, ఇంకో చోట ఇరుక్కపోతున్నావు.